ఇచ్చే ఆ పరలోక వరాలను రుచి చూడగలిగావా? అవి చూడగలిగితే గనక మరణం అనే రుచిని నువ్వు ఈజీగా చూడటానికి ఇష్టపడతావు. లేకపోతే గనక మరణం గురించి భయపడి ముందుగా చనిపోయిన చాలామంది ఉన్నారు. చాలామంది చనిపోయేవాడి దగ్గరికి కూడా వెళ్ళి డాక్టర్ చెప్పారు పర్లేదు, కొంత ఈ మెడిసిన్ వాడితే కొంతవరకు పర్లేదని చెప్తే వీడికి కొంచెం ఊరట కలుగుతుంది. కానీ అదే ఐసీలో ఉన్న ఎప్పుడు దాకా ఉంటాడండి? ఉండడు. వాక్యాన్ని బట్టి నీవు నేను ధైర్యం కలిగి ఉండాలంటే వాక్యములు చెప్పినది ఉండాలి. అలా ఉన్నప్పుడు భయపడం. అలా ధైర్యంగా ఉండటానికి ఈ భూమి మీద ఆయన పిల్లలుగా ఉండి ఆయన ఇచ్చే మరణాన్ని స్వీకరించి ఆయన మన కోసం పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని ప్రార్థనలో ఏకీభవిందా. ఈ కుటుంబము ఆదరించబడినట్లుగా కర్నెల్ గారు అలాగే అరుణ సంవత్సరం బట్టి ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఇది ఈ పేటలోనే వారి కుటుంబంలోనే తెలిసిన వారందరిలోనే జీర్ణించుకోలేని విషయం. చక్కటి మాట ఉంటుంది కదా, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒకని జన్మదినము కంటే మరణదినం మంచి పేరు మేలు. జాన్సన్ అయితే ఈ భూమి మీద మంచి పేరే సంపాదించుకున్నాడు. యవన వయసులో ఉన్న చిన్నప్పటి నుంచి కూడా ఏ నోట విన్నా అదేంటి ఆ కుర్రోడు ఏంటి చనిపోవటం ఏంటి అని అన్నవారు తప్ప ఎప్పుడు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చిన్న తప్పు మాట జాన్సన్ గురించి ఏ నోట రాలేదు. అంటే మంచి పేరే సంపాదించుకున్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో పోలిన ఆధారాలు ఉన్నాయి. దావీదుకి బెత్షెబాకి పుట్టిన బిడ్డ రోజుల వ్యవధిలోనే దేవుడు చంపేశాడు. లేకపోతే దావీదు తర్వాత రాజు అవ్వాల్సిన వయసులోకి వచ్చిన అబ్షాలోము మంచి యవన కాలంలో చనిపోయాడు. దావీదు గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నాడు. బాలుడైన అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోయినా బాగుండు అని. ఆ మాటలని సమయం లేదు కనుక నేను వివరించట్లేదు. అంటే యవన కాలంలో సరిగ్గా ఈ లోటు అది తీర్చలేదు. కానీ జీవమరణాలు యెహోవా వశంలో ఉన్నాయి. నరులందరి ఎడల ఆయన ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన ఎరిగి ఉన్నాడు. రూపించక ముందే మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక బద్ధంగానే ఆ ప్రణాళిక నెరవేర్చడానికి మనందరినీ భూమి మీదకి పంపించాడు. మన ఆయుష్కాలం ఎప్పుడు ముగియునో మనకి తెలియదు కనుక ఎప్పుడైనా దేవుడు పిలుచుకుంటాడు కనుక దానికి సిద్ధపడి ఉండాలి. మనకంటే ముందు వెళ్ళిపోయిన జాన్సన్ గురించి వాక్యం ఏం చెప్తుందంటే, బ్రతికి ఉన్న మనకంటే ఇంతకుముందు కాలం చేసిన జాన్సనే. ఎందుకంటే కనుక ఆయన సమాధిలో విశ్రాంతి పొందుతున్నాడు. భూమి మీద మనం ఇంకా ఏ వ్యాధిని ఎదుర్కోవాలో, ఏ యుద్ధాల గురించి, ఏ భయాందోళనకరమైన పరిస్థితులు మనం చూడాలో అన్న భయంతో మనము బ్రతకాలి. రేపుడి గురించి ఏమవుతుందో అని, లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏంటో, ఈ విషయాలన్నింటి గురించి మనం దిగులు పడుతూ భయపడుతూ బతకాలి. కానీ జాన్సన్కి అయితే ఏ ఇబ్బంది లేదు. ఈ విషయాలన్నీ గ్రహిస్తున్న మనము ఆ దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా జీవించి పరలోక రాజ్యం చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే నీలిమా కోసం, తన భర్త కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే కర్నెల్ గారికి కాముర్ల విషయంలో అనారోగ్యంగా ఉన్నారు. దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. అరుణ్ ఇంకా కూడా కృంగిపోకుండా దేవునిలో బలపడాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, శోధన సమయాన్ని నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడిగా అయిపోతావని. అలా కృంగిపోకుండా దేవుడి దగ్గర నా కుమారుడు, నేను కూడా నా కుమారుడిని ఒకనొకడు చూస్తాను అని నిరీక్షణతో ఉన్నట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. నీ మహత్తైన మాట ద్వారా ఈ సృష్టిని కలుగజేస్తావు. మానవులమైన మమ్మల్ని మాత్రమే మట్టితో నీ చేతులు మట్టి చేసుకుని నీ పోలికగా చేసుకున్నావు. చేసిన నీవే నరులారా తిరిగి రండని చదివిన 90వ కీర్తనల 3వ వచనంలో తెలియజేస్తున్నావు. అందుకు ఈ మరణం గురించి అవగాహన కలిగిన వ్యక్తులుగా మేము ఉండాలని తండ్రి, ఇదిగో ప్రభా, యేసయ్య 12వ వచనంలో మోషే ప్రార్థన చేస్తూ మాకు జ్ఞాన హృదయము, మా దినముల పరిమాణం లెక్కించడం మాకు నేర్పించి మాకు జ్ఞాన హృదయం కలుగు చేయమంటున్నాడు. అలాగే తండ్రి జ్ఞానము కలిగి ఈ అశాశ్వతమైన లోకం
లోకంలో ఎంతవరకు ఉంటామో, ఎప్పుడు వెళ్ళిపోవలసి వస్తుందో మాకు తెలియదు కనుక తండ్రి ఇదిగో ప్రభు యాత్రికులుగా ఉన్న మేము, ప్రయాణికులుగా ఉన్న మేము మా యాత్రను, మా ప్రయాణాన్ని ముగించడానికి మేము సిద్ధపడి, రక్షణను తీసుకుని బాప్తిసం పొంది సిద్ధపడి నీవు సిద్ధపరిచిన నిత్య రాజ్యానికి చేరు వరకు కూడా దేవా మా మంచి కాపరిగా మమ్మల్ని నడిపించండి తండ్రి. మా పైన అధికారిగా ఉన్న నీ చిత్త ప్రకారంగా మా ఎడల జరిగించండి. ఈ సమయంలో ఎందు నిమిత్తము ఇటు విధంగా కూడుకుని నీ లేఖన భాగాలు ధ్యానం చేశామో, నిన్ను కీర్తించి ఆరాధించామో బాగా ఎరిగిన దేవుడివయ్యా. నువ్వు పంపించిన చక్కటి ప్రతిరూపము, ప్రతిబింబము దేవాదిగా ప్రభా ఎసే బాల్యం నుంచి యవన ప్రాయం వచ్చే వరకు కూడా ఎసే ఎంతగానో నువ్వు వర్ధిలింపు చేస్తావు దేవ. ఆటపాటల్లోనూ చదువుల్లోనూ దేవాదిగా ప్రభు మీరు తోడుగా ఉండి చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే కృపనిచ్చావు. సరైన యవన కాలంలో వచ్చినప్పుడు తండ్రి ఇదిగా ప్రభు మానవులకి జరగవలసిన రీతిగానే ఆదాముకు జరిగినట్లుగానే దేవాదిగా ప్రభు వివాహం జరగటానికి మీరు కృప చూపారు. అలనాడు ఎలాగైతే అవ్వలో ప్రవేశించి ఆదామును మలినపరిచి అపవిత్రపరిచిందో, ఆజ్ఞను మీరేలాగా దేవాదిగా ప్రభు అవ్వ చేసిందో అపవాది ప్రేరేపణతో తండ్రి ఇదిగా ప్రభు యేసయ్య ఆదాము తండ్రి ఇదిగా ప్రభు జీవించవలసిన వాడై ఉంటుండగా ఆజ్ఞాతిక్రమ పాపాన్ని బట్టి మరణాన్ని తెచ్చుకున్నాడు. అలాగే తండ్రిగా ప్రభు చేసుకున్న సహచర్యను బట్టో, పరిస్థితులను బట్టో ఏది జరిగినా కానీ మరణం అనే రుచిని చూశాడు ప్రభా. ఆ పిలుపుని అందుకున్నాడు. గడిచిన సంవత్సర కాలంలో జరిగిన దేవ ఈ దుఃఖాకరమైన సంఘటన నుంచి నీ బిడ్డలు నేటి వరకు కూడా ఆదరిస్తూ వచ్చావు తండ్రి. నీ వాక్య ప్రకారంగా మంచి పేరు సంపాదించుకున్న జ్ఞానసన్ను మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ విడనాడి వెళ్ళిన తల్లిదండ్రులకు కావలసిన ఆదరణ తండ్రిగా ప్రభా యేసయ్య తండ్రిగా ప్రభా సహోదరి తన బావగారికి దేవాదిగా ప్రభా ఏ లోటుతో ఉందో ఆ లోటు తీర్చబడినట్లుగాని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేమందరము అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నాము. ఏది వ్యర్థమైన ప్రార్థన వ్యర్థమవుదు. అబ్రహాముకి ఇచ్చినట్లుగా దేవాదిగా ప్రభు నువ్వు అది ఇవ్వగలవు తండ్రి. ఆ గర్భఫలంతో బిడ్డలను అలంకరించండి తండ్రిగా ప్రభా. వారి జీవితాల్లో ఏది అవసరం ఉందో, ఏది అక్కరగా ఉందో ఆ ఈవులన్నీ దయచేయండి ప్రభా. ఈ కుటుంబాన్ని ఆదరించడానికి దేవాని విలువైన మాటలు నేర్చుకోవటానికి, ఈ శ్రేష్టమైన సమయాన్ని నీ నామంలో కూడుకుని సద్వినియోగం చేసుకోవటానికి కూడి చేరి వచ్చిన స్థానిక చిన్నపేట అలాగే తండ్రిగా ప్రభా సంఘ బిడ్డలను, అలాగే తండ్రిగా ప్రభా బంధువర్గాన్ని, పరిసర ప్రాంతాల వాసులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. వినబడుచున్న నీ మాటలు కనుమరుగైపోకుండా దేవాదిగా ప్రభా ఆ మాటలు మాకు దూరం అవ్వకముందే తండ్రిదిగా ప్రభా వేసి ఆ మాటలు మేమందరం కూడా హృదయాల్లో పదిలపరుచుకుని నీ రాకడ కోసం ఎదురు చూడటానికి దేవా మరణం అనే రుచిని చూడకముందే తండ్రిదిగా ప్రభు నువ్వు చెప్పిన రుచులను చూసి సిద్ధపడటానికి కృప దయచేయమని, ఆటంక కీడులను దూరపరిచి విన్న వాక్యాలను హృదయాల్లో పదిలపరిచి తండ్రిదిగా ప్రభు ఇప్పుడు నీవు వస్తే కనుక ఎత్తబడే వధువు సంఘముగా నీకు ఇష్టమైన ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా మార్చుకోమని కోరుకుంటూ మహిమను ఘనతను ప్రభావాలను నీకు ఆరోపిస్తూ తదుపరి జరగనున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా దేవ సమృద్ధికరంగా జరిగించమని వేడుకుంటూ నజరేయుడు లోకరక్షకుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. అందరూ లేచి నిలబడు. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధ పరచబడును గాక, రాజ్యం వచ్చును గాక,